హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు గ్రాండ్ టెస్ట్లో భాగంగా 6వ తరగతి మొత్తం సోషల్ కంటెంట్ పైన ఈరోజు లైవ్ టెస్ట్ని మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటిలో జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు గ్రాండ్ టెస్ట్లో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ ఆప్షన్ 1 క్రీస్తు శకం 1000 సంవత్సరాల తర్వాత హిందూ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఆప్షన్ 2 ఈ పదం సింధు అనే పదం నుండి ఉద్భవించింది. ఆప్షన్ 3 భారతదేశ ఉపఖండాన్ని ఈశాన్య దిశ నుండి దాటవలసినది సింధు నది. ఇక్కడ ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1, 2, ఆప్షన్ 3 2, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే ఏమడిగాడండి క్వశ్చన్లో మనకు సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 అండి. ఇక్కడ చూసుకుంటే మనకు క్రీస్తు శకం 1000 సంవత్సరాల తర్వాత ఏమైందంటే హిందూ అనే పదం అనేది వాడుకలోకి వచ్చింది. తర్వాత ఈ పదం సింధు అనే నది ఉంది కండి, దాని నుండి ఉద్భవించింది. తర్వాత భారతదేశాన్ని ఈశాన్య దిశ నుండి కాదండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఎందుకు రాంగ్ అంటే ఈశాన్య దిశ నుండి కాదు, మనకు దాటాల్సిన నది మనకు వాయువ్య దిశ నుండి దాటాల్సినటువంటి నది ఏంటిది? సింధు నది. కాబట్టి ఇది రాంగ్. 1, 2 అనేటివే సరి అయినవి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 భాగవతులు శివుణ్ణి ఆరాధించేవారు. స్టేట్మెంట్ 2 నారాయణుడి అవతారాలలో ముఖ్యమైనవి రాముడు, కృష్ణుడు. స్టేట్మెంట్ 3 ఈ అవతారాలు 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రాముఖ్యం పొందాయి. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసి సరికానిది ఏది అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అన్నాడు. ఇక్కడ చూసుకుంటే 2 మరియు 3వ ఆప్షన్ అనేది సరి అయినది, మొదటిది సరి అయినది కాదు. ఎందుకంటే భాగవతులు ఆరాధించేది శివుణ్ణి కాదండి, నారాయణుడు లేదా విష్ణువుని ఆరాధిస్తారు. అంటే నారాయణుని మనం విష్ణువు అని అంటాము. శైవులు వచ్చేసి మనకు శివుణ్ణి ఆరాధిస్తారు. కాబట్టి ఇది రాంగ్. ఇవి 2 సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే మనకు సరికానిది అనే ఆప్షన్ అనేది 1 అనేది ఉండాలి కదా, లేదు. కాబట్టి మనకేమైంది అంటే ఇక్కడ ఏది కాదు అనేది సరి అయిన సమాధానం అవుతుంది, గమనించాలి. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో 2000 సంవత్సరాల క్రితానికి చెందనిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 మధ్యప్రదేశ్లోని విదిశాలో రాజస్థాన్లో నిర్మించినటువంటి కృష్ణుడి దేవాలయాల యొక్క శిథిలాలు. స్టేట్మెంట్ 2 చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం శివలింగం. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇవి 2 కూడా 2000 సంవత్సరాల క్రితానికి చెందినవే. మధ్యప్రదేశ్లోని విదిశ, అదేవిధంగా రాజస్థాన్లో ఉన్నటువంటి కృష్ణుని యొక్క దేవాలయాల యొక్క శిథిలాలు ఇవి 2000 సంవత్సరాల క్రితం నాటికి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో గుడిమల్లం శివలింగం కూడా 2000 సంవత్సరాల క్రితం నాటివి. ఇవి 2 కూడా సరి అయినవే. కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 వర్ధమాన మహావీరుడి కథలను జాతక కథలు అంటారు. స్టేట్మెంట్ 2 విష్ణు కథలను పురాణాలు అంటారు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే సరైనవి ఏవి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే మొదటిది ఎందుకు సరికాదు అంటే వర్ధమాన మహావీరుడి యొక్క కథల్ని జాతక కథలు కాదండి,
గౌతమ బుద్ధుని యొక్క కథల్ని మనం ఏమంటాము అంటే జాతక కథలు అంటాము. అదేవిధంగా బౌద్ధ మతానికి చెందినటువంటి పవిత్ర గ్రంథాలను కనుక చూసుకుంటే త్రిపీటకాలు అంటారు. అదేవిధంగా విష్ణు తర్వాత శివుడి యొక్క కథలను ఏమంటారు అంటే పురాణాలు అంటారు. గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, క్రీస్తు శకం 550లో తమిళనాడులో భగవంతుడి మీద భక్తి గురించి ఉద్యమం మొదలైంది. స్టేట్మెంట్ 2, శివుడు విష్ణు భక్తులు బౌద్ధ జైన మతాలను కూడా విశ్వసించేవారు. స్టేట్మెంట్ 3, వీరు దేవునిలో ఐక్యం చెందడమే ధ్యేయంగా ఉండేవారు. సరి అయినవి ఏవి అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1, 2, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 1, 3 అండి. ఇక్కడ చూసుకుంటే మనకు రెండవది ఎందుకు సరైనది కాదు అంటే శివుడు విష్ణు భక్తులు బౌద్ధ జైన మతాలను అస్సలు విశ్వసించేవారు కాదు. ఇక్కడ చూసుకుంటే మనకు 550లో తమిళనాడులో భగవంతుడి మీద ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే కొంతమంది శివుణ్ణి అదేవిధంగా కొంతమంది నారాయణ్ణి మనకు స్తుతించేవారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా నమ్మడం కాకుండా ఏదో ఒక దేవుణ్ణి నమ్మితే అయిపోతుంది కదా. మనకు ఫైనల్గా మనం కోరుకునేది ఏంటి అంటే దేవునిలో ఐక్యం చెందడమే కదా మన ధ్యేయం అనేది. వీరు ఏం చేశారు అంటే అయితే శివుణ్ణి లేదా విష్ణువుని నమ్మడం అనేది ప్రారంభించారు. కానీ ఇక్కడ చూసుకుంటే వీరికి జంతు బలులు తర్వాత మిగిలినటువంటి మతాలపైన అటువంటి బౌద్ధ తర్వాత జైన మతాలపైన విశ్వాసం అనేది లేదు. గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, 12 మంది ప్రధానమైన విష్ణు భక్తులను ఆల్వార్లు అంటారు. స్టేట్మెంట్ 2, పెరియాల్వర్ నమ్మాల్వార్ వాళ్ళలో ముఖ్యులు. స్టేట్మెంట్ 3, నమ్మాల్వార్ కుమార్తె ఆండాల్ ఆల్వార్లలోని ఒకే మహిళ ఈమె. ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1, 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 అండి. ఇక్కడ చూసుకుంటే 12 మంది ప్రధానమైనటువంటి విష్ణు భక్తులను ఆల్వార్లు అంటారు. అందులో ముఖ్యమైన వాళ్ళని కనుక చూసుకుంటే పెరియాల్వార్ నమ్మాల్వార్. ఇక్కడ మూడవది ఎందుకు సరి అయినది కాదు అంటే ఆండాల్ అనే ఆమె నమ్మాల్వార్ కుమార్తె కాదండి, పెరియాల్వార్ కుమార్తె. గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి పాశురాళ్ళు అనగా ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆల్వార్లు అల్లి పాడినటువంటి పద్యమాలికలు. స్టేట్మెంట్ 2 నాయనార్లు అల్లి పాడినటువంటి పద్యమాలికలు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే పాశురాళ్ళు అంటే ఏంటి అంటే ఆల్వార్లు అంటే ఎవరు? విష్ణు భక్తులు. విష్ణు భక్తులు దేవాలయాల్ని సందర్శించి ఏం చేశారంటే వాళ్ళు అల్లి సొంతంగా పాటలు అనేటివి పాడేవాళ్ళు. కాబట్టి ఆ రకమైనటువంటి పద్యమాలికలను ఏమంటారు అంటే పాశురాళ్ళు అంటారు. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 నాయనార్లు 64 మంది ఉంటారు. స్టేట్మెంట్ 2 వీరు వివిధ కులాలలో పుట్టినవారు. స్టేట్మెంట్ 3 కన్నప్ప లాంటి వేటగాళ్ళు నందర్నల్ లాంటి నిమ్న కులాల వారు ఉన్నారు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 2, 3 అండి. ఇక్కడ చూసుకుంటే మొదటిది ఎందుకు సరైనది కాదు అంటే నాయనార్లు మొత్తం 64 మంది కాదండి, 63 మందే ఉంటారు. గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరి కానివి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆల్వారులలో అప్పర్, సుందర్, మాణిక్యవాచర్ లాంటి వారు ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి వెళ్ళి కీర్తనలు పాడారు. స్టేట్మెంట్ 2 వీరిలో కరైక్యాలమ్మ, అరయ్యార్ అనే 2 మహిళలు కూడా ఉన్నారు. సరి కానిది ఏది అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2 అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
1, 2 ఎందుకైంది అంటే ఆల్వార్లు కాదండి, వీళ్ళంతా కూడా నాయనార్లు. ఇక్కడ చూసుకుంటే ఇది సరైందే అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ స్టేట్మెంట్ కు ఫస్ట్ దానికి రిలేటెడ్ గా ఉంటది. ఇక్కడ చూసుకుంటే వీరిలో అన్నాము, వీరిలో అంటే ఎవరు? ఆల్వారులలో. అంటే ఆల్వార్లలో ఉన్నారండి? ఆల్వార్లలో కాదు కదండి. కరైక్యాలమ్మ అరయార్ అనే ఇద్దరు మహిళలు ఉన్నది, నాయనార్లలో ఉన్నారు. కాబట్టి ఒక స్టేట్మెంట్ పైన ఆధారపడి కూడా ఇంకో స్టేట్మెంట్ ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి నాయనార్లు కూర్చిన పద్యాలను ఏమంటారు? ఇక్కడ ఆప్షన్ 1 పాశురాళ్ళు, ఆప్షన్ 2 పావురాలు, ఆప్షన్ 3 తేవారం, ఆప్షన్ 4 తిరువాచకం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 వచ్చేసి 3, 4, తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూడండి, నాయనార్లు కూర్చున్నటువంటి పద్యాలు, వీరు కూడా వివిధ దేవాలయాలను సందర్శించి ఈ రకంగా సేమ్ ఆల్వార్లు ఏ రకంగా చేస్తారో వీళ్ళు కూడా అదే రకంగా చేస్తారు. వాటిని ఏమంటారు అంటే తేవారము లేదా తిరువాచకం అంటారు. గమనించాలి వీరు వాడినటువంటి పద్యమాలికలు. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి భయం లేదు మాకు ఏ రాజైనా, భయం లేదు ఎప్పుడు మృత్యువు ఎదురైనా, భయం లేదు నరకలోకపు బాధలకైనా. ఇక్కడ దీన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 మాణిక్యవాచకర్, ఆప్షన్ 2 అప్పర్, ఆప్షన్ 3 సుందర్, ఆప్షన్ 4 సబందర్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 దీన్ని రచించింది ఎవరు అంటే, పాడింది కూడా ఎవరు అంటే అప్పర్. ఇక్కడ చూసుకుంటే భయం లేదు మాకు ఏ రాజైనా, ఎలాంటి రాజైనా భయం లేదు మాకు, మృత్యువు కూడా భయం లేదు, నరకలోక బాధలకైనా మాకు భయం లేదు, మా యొక్క లాస్ట్ ఫైనల్ గా మా గోల్ ఏంటంటే దేవునిలో ఐక్యం కావడం. ఆ రకంగా వాళ్ళు అప్పర్ అనే మనకు భక్తుడు పాడారు ఈ రకంగా. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మనకు డిఎస్సి జాబ్ కొట్టాలంటే భయం లేదు మాకు ఏ పేపర్లో ఏమొచ్చినా, భయం లేదు మాకు పోస్టులు ఎన్ని ఉన్నా, భయం లేదు మాకు ఎవరు ఏమన్నా. మీరు ఏం చేయాలి అంటే మాకు కావాల్సింది ఒకటే, మీకు అంతిమ లక్ష్యం ఏంటి? జిఎస్సిలో డిఎస్సిలో జాబ్ రావడం. కాబట్టి దాన్ని ఒక్కదాన్నే మీరు గోల్గా పెట్టుకోండి. మీరు ప్రతి క్షణం, చాలా మంది అంటూ ఉంటారు వేరే వాళ్ళతో మాట్లాడితే, నాకు ఎక్కడ జాబ్ వస్తుందిరా, నాకు రాదు, నువ్వు బాలే చదువుతావు అంటారు. అస్సలు అనకండి అట్లా. నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది అనే ధైర్యం మీకు రావాలి, మీరు బయట వాళ్ళతో అనగలగాలి. కాబట్టి ఇది మనకు కూడా ఉపయోగపడేటువంటి క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి చెన్నైలో సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ ఎప్పుడు నిర్మించారు? ఆప్షన్ 1 1532, ఆప్షన్ 2 1523, ఆప్షన్ 3 1623, ఆప్షన్ 4 1632. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1523లో చెన్నైలో సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ అనేది నిర్మించబడింది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 2000 సంవత్సరాల క్రితం జెరూసలేంలోని బెత్లెహేంలో యేసుక్రీస్తు జన్మించారు. స్టేట్మెంట్ 2 ఈయన దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులను అనుసరించమన్నాడు. స్టేట్మెంట్ 3 ఈయన చేసిన ప్రముఖ బోధన పర్వతం మీద ప్రసంగం. సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1, 3 అండి. ఇక్కడ రెండవది ఎందుకు సరికాదు అంటే ఈయన దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులను అనుసరించమనలేదండి, అనుసరించకూడదు అని చెప్పారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఎవరైనా దెబ్బ కొట్టారనుకోండి, వాళ్ళను కూడా ప్రేమతోనే గెలవాలి, వాళ్ళని తిరిగి కొట్టడం కాదు అని చెప్పారు. మన గాంధీజీ లాగా గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 సెయింట్ థామస్ క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశాడు. స్టేట్మెంట్ 2
మహమ్మద్ ప్రవక్త క్రీస్తు పూర్వం 570లో జన్మించాడు. ఇక్కడ ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఏమడిగాడు, సరి అయినవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మహమ్మద్ ప్రవక్త క్రీస్తు పూర్వం కాదండి, క్రీస్తు శకం 570లో జన్మించాడు. అంటే క్రీస్తుకు ముందేమో క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాతనేమో క్రీస్తు శకం గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ మూల ద్రావిడ భాష నుండి ఏర్పడ్డాయి. స్టేట్మెంట్ 2 ఇండో ఆర్యన్ భాషా కుటుంబంలోని భాషలను సంస్కృతం, హిందీ, బెంగాలీ, మలయాళం. సరైనవి ఏవి అని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే తమిళం, తర్వాత తెలుగు, తర్వాత కన్నడం, మరాఠీ ఇవి మూల ద్రావిడ భాష నుండి ఏర్పడ్డాయి అన్నారు. ఇక్కడ చూసుకుంటే తెలుగు, తమిళం, కన్నడ ఇవన్నీ కూడా మూల ద్రావిడ భాష నుంచి ఏర్పడ్డాయి. కానీ మరాఠీ అనేది మనకు ఇక్కడ ఇండో ఆర్యన్ భాష నుండి ఏర్పడింది. తర్వాత ఇంకా మనకు మూల ద్రావిడ భాషకు సంబంధించినవి ఏంటి అంటే మలయాళం, తర్వాత గోండు భాష, తర్వాత ఇండో ఆర్యన్ భాషా కుటుంబంలోని భాషలు సంస్కృతం, హిందీ, బెంగాలీ, దాంతో పాటు మరాఠీ. ఇక్కడ మనకు మలయాళం అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 4000 సంవత్సరాల క్రితం సింధులోయ ప్రజలు బొమ్మ లిపిని వాడారు. స్టేట్మెంట్ 2 దాన్ని చదవడం చాలా సులభం. స్టేట్మెంట్ 3 మనం ఇప్పుడు వాడుతున్న అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించినటువంటి బ్రహ్మీ లిపి. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1 2, ఆప్షన్ 3 1 3, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 1 3 అండి. 1 3 అనేటివి సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే 4000 సంవత్సరాల క్రితం సింధులోయ ప్రజలు బొమ్మ లిపిని వాడారు, కానీ దాన్ని చదవడం సులభం కాదండి, ఇంతవరకు దాన్ని చదవలేకపోయారు. తర్వాత మనం ఇప్పుడు వాడుతున్నటువంటి అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించినటువంటి బ్రహ్మీ లిపి. అతను వేసినటువంటి చాలా శాసనాలు కూడా బ్రహ్మీ లిపిలోనే ఉంటాయి, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో బ్రహ్మీ లిపికి చెందనిది అన్నది కాదండి, ఇది చెందనిది ఏది. ఇక్కడ ఆప్షన్ 1 దేవనాగరి, ఆప్షన్ 2 తెలుగు, ఆప్షన్ 3 తమిళం, ఆప్షన్ 4 మరాఠీ. ఆప్షన్ 1 1 2, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే దాదాపు మన భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని భాషలు బ్రహ్మీ లిపికి చెందినటువంటియే, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 దక్షిణ భారతదేశంలో బూర్జ పత్రాలు అనే చెట్ల బెరడు పొరలను కాగితం లాగా ఉపయోగించి రాసేవారు. స్టేట్మెంట్ 2 ఉత్తర భారతదేశంలో తాటి ఆకులపై గంటంతో రాసి సిరాతో పూసేవారు. ఇక్కడ ఆప్షన్ 1 1 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు రివర్స్ గా ఇచ్చాడండి. దక్షిణ భారతదేశంలోనూ అయితేనేమో తాటి ఆకులపై గంటంతో రాసి దానిపైన సిరాతో పూసేవారు. ఉత్తర భారతదేశంలో అంటే హిమాలయాల్లో మనకు దొరికే పత్రాలు ఏంటివంటే బూర్జ పత్రాలు. ఆ బూర్జ పత్రాలపై ఉన్నటువంటి బెరడు పొరలను కాగితం లాగా ఉత్తర భారతదేశంలో ఉపయోగించేవారు. కాబట్టి ఇవి రెండు రివర్స్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి రెండు సరి అయినవి కాదు. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వేదాలు కూడా మొదట్లో మౌఖిక రూపంలో ఉండేవి. స్టేట్మెంట్ 2 3000 సంవత్సరాల కాలం పాటు వాటిని మర్చిపోకుండా కాపాడారు. ఆప్షన్ 3
విశ్వం ఎలా ప్రారంభమైందో ఋగ్వేదంలో ఉంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి గొప్ప వ్యక్తులు చేసిన పనుల గురించి తెలియచేసేవి ఇతిహాసాలు. ఇక్కడ సరి అయినది ఏది అన్నాడు. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1 3 4, ఆప్షన్ 3 2 3 4, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే గనక మనకి ఇక్కడ చూసుకుంటే ఇవి 4 కూడా సరి అయినవే, కానీ ఇక్కడ 4కి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి మనకు ఏది కాదు అనేది సరి అయిన సమాధానం అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే వేదాలు అంటే మొట్టమొదటి సాహిత్యం వేదాలు, ఇవి కూడా మౌఖిక రూపంలోనే ఉండేవి. అంటే ఒకరి ద్వారా ఒకరికి చెప్పుకోవడం ద్వారా అవి నిలిచి ఉండేవి. 3000 సంవత్సరాల కాలం పాటు ఒకరి మెదల్లో ఒకరు నిక్షిప్తం చేస్తూ ఆ రకంగా సేవ్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత విశ్వం ఎలా ప్రారంభమవుతుందో అని ఋగ్వేదంలోని నాసదీయ సూక్తంలో ఉంటుంది. తర్వాత గొప్ప వ్యక్తులు చేసినటువంటి పనుల గురించి తెలియజేసేవి ఇతిహాసాలు. ఇతిహాసము అంటే ఏంటి అంటే ఇది ఇట్లా జరిగింది అని తెలియజేసేది. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యంగా పరిగణిస్తారు. స్టేట్మెంట్ 2 ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగిన వందల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యంగా మనం మహాభారతాన్ని చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే ఇది జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగి వందల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యం ఏంటి అంటే మహాభారతం. గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి చిత్తుపత్రం ఆధారంగా సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 బస్ స్టాప్ నుంచి చిత్తుపత్రం ఆధారంగా మల్లిక ఇంటికి చేరగలరా అండి. ఇది ఇక్కడ మల్లిక ఇంటికి మనం వెళ్ళడానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 2 వచ్చేసి మల్లిక ఇంటికి చేరడానికి లైన్లో ఎన్ని మలుపులు తిరిగింది? ఇక్కడ లైన్లో కదండి, మల్లిక ఇంటికి చేరడానికి ఎన్ని మలుపులు తిరిగింది? లైలా, ఇక్కడ లైలా ఎన్ని మలుపులు తిరిగింది? తర్వాత స్టేట్మెంట్ 3 లైలా ఏ దిశగా నడిచిందో చెప్పగలవా? స్టేట్మెంట్ 4 వచ్చేసి బస్ స్టాప్ నుంచి మల్లిక ఇంటికి దూరం ఎంత? చెప్పలేని ప్రశ్నలు అంటే చిత్తుపత్రం ఆధారంగా చెప్పలేని ప్రశ్నలు ఏవి అని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 3, 4, ఆప్షన్ 4 1, 4. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 3, 4 ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పలేము. ఇక్కడ చూసుకుంటే చిత్తుపత్రం అంటే ఏంటండి? మనం స్కేల్ ఉపయోగించకుండా సరైన దిశల్ని సూచించకుండా ఏదో మామూలుగా ఈ రకంగా గీసినటువంటి పత్రాన్ని మనం ఏమంటాము అంటే చిత్తుపత్రము అంటాము. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి నుంచి స్కూల్ ఒక 50 మీటర్ల దూరంలో ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి? మన ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు తూర్పు దిక్కుకు వెళ్ళేసరికి ఒక 20 కిలోమీటర్లు నడవాలి. దాని తర్వాత ఆ రకంగా ఒక కొలతల ద్వారా మనం సూచించగలిగేదాన్ని మనం ఏమంటాము అంటే మానచిత్రము అంటాము. కాబట్టి మనకు చిత్తుపత్రం ద్వారా దిశ అనేది సరిగ్గా తెలియదు. ఒకవేళ చిత్తుపత్రాన్ని మనకు పట్టుకొని వెళ్ళామనుకోండి, అది ఒకవేళ 50 కిలోమీటర్లు ఉందండి అని మనకు అక్కడ లెంత్ అనేది దాంట్లో స్కేలు అనేది మనకు తెలియదు. నడుచుకుంటూ పోతే ఎంత దూరం అని నడుచుకుంటూ పోతాం. అలా కాకుండా స్కేల్ కనుక మనకు ముందే తెలిసిందనుకోండి ఆటో ఎక్కి వెళ్తాం. కాబట్టి చిత్తుపత్రం ద్వారా ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలను చెప్పలేం. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి చిత్తూరుకు విజయవాడ శ్రీకాకుళంకు ఏ దిక్కులో ఉన్నాయి వరుసగా తెలియజేయండి. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ కు అనేది మెయిన్గా మనకు ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. దీని ద్వారానే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించి దీని యొక్క ఆన్సర్ చేయండి. చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఉత్తరం దక్షిణం. ఇక్కడ చూసుకుంటే చిత్తూరుకు విజయవాడ ఉత్తరం దిక్కులో, అదేవిధంగా శ్రీకాకుళంకు విజయవాడ
మనకు దక్షిణం దిక్కులో ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు పటాన్ని గనక చూసుకుంటే మనకు ఇప్పుడు ఏమన్నాడు, చిత్తూరుకు విజయవాడ. చిత్తూరు ఎక్కడ ఉందండి, ఇగో ఇక్కడ ఉంది. చిత్తూరు అనేది ఇక్కడ ఉంది. తర్వాత విజయవాడ కృష్ణా డిస్టిక్ కదా మనకు ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే మూలలు అడగలేదండి. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఆగ్నేయంలో ఇటువైపు కొంచెం వంగి ఉంటుంది. మనకు అంటే దిశను కనుక చూసుకుంటే మనకు తూర్పు వైపున ఇటు వంగి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే ఉత్తరం అంటే ఇటువైపు ఈ రకంగా చూసుకోవాలి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు చిత్తూరుకు అన్నాడు కాబట్టి మెయిన్గా మనం దేన్ని తీసుకోవాలి, చిత్తూరుని తీసుకోవాలి. చిత్తూరుకు విజయవాడ అంటే చిత్తూరుకు విజయవాడ ఏ రకంగా ఉంటుందండి, ఉత్తర దిశలో ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు, విజయవాడ శ్రీకాకుళంకు అన్నాడు. ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళంకు అన్నాడు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మెయిన్గా దీన్ని బేస్ చేసుకొని మనం చూసుకోవాలి. శ్రీకాకుళంకు విజయవాడ, విజయవాడ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కాబట్టి శ్రీకాకుళంకు విజయవాడ ఎక్కడ ఉందండి, దక్షిణ దిక్కులో ఉంది. ఇక్కడ మూలలు మనం అడగలేదండి, గమనించాలి. ఒకవేళ మూలలు అడిగితే కనుక మనకు ఈశాన్యం కానీ నైరుతి కానీ ఈ రకంగా వస్తాయి. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి నెల్లూరుకు విజయవాడ, కాకినాడ కర్నూలుకు ఏ దిశలో ఉంది? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఆప్షన్ 1 దక్షిణం దక్షిణం, ఆప్షన్ 2 ఉత్తరం ఉత్తరం, ఆప్షన్ 3 ఉత్తరం దక్షిణం, ఆప్షన్ 4 ఈశాన్యం ఈశాన్యం. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా అంటే దేనికి ఏది అడిగాడు అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నెల్లూరుకు విజయవాడని అడిగాడు కాబట్టి నెల్లూరుని బేస్గా చేసుకోవాలి. తర్వాత కాకినాడ కర్నూలుకు అన్నాడు అంటే కర్నూలుని బేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం పటాన్ని కనుక ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నెల్లూరుకు విజయవాడ, నెల్లూరు ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. అంటే విజయవాడ అంటే కృష్ణా డిస్టిక్ కదా. ఇక్కడ చూసుకుంటే నెల్లూరుకు మనకు కృష్ణా డిస్టిక్ ఎక్కడ ఉందండి, ఉత్తర దిశలో ఉంది. అదేవిధంగా కాకినాడ కర్నూలుకు అన్నాడు కాబట్టి కర్నూలుని మనం బేస్ చేసుకోవాలి. కర్నూలుకు కాకినాడ ఎక్కడండి, మనకు ఈస్ట్ గోదావరి కదా. కాకినాడ ఎక్కడ ఉంటుంది, ఉత్తరం వైపునే ఉంటుంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఉత్తరం ఉత్తరం అండి. నెల్లూరుకు విజయవాడ ఉత్తర దిశలో ఉంటుంది, కాకినాడ కర్నూలుకు కూడా ఉత్తర దిశలోనే ఉంటుంది, గమనించాలి. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి ఈ గుర్తు, ఇందులో ఉన్నటువంటి గుర్తు దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 తారు రోడ్లు, ఆప్షన్ 2 బ్రాడ్ గేజ్ రైల్ మార్గం, ఆప్షన్ 3 మీటర్ గేజ్ రైల్ మార్గం, ఆప్షన్ 4 మట్టి రోడ్డు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 బ్రాడ్ గేజ్ రైల్ మార్గాన్ని ఈ టోపో షీట్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తార్ రోడ్ని కనుక చూసుకుంటే మనకు ఈ రకంగా ఉంటుంది. అదేవిధంగా మీటర్ గేజ్ రైల్ మార్గాన్ని కనుక చూసుకుంటే మనకు ఈ రకంగా ఉంటుంది. తర్వాత మట్టి రోడ్ని కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 భూమికి అడ్డంగా మనకు పడమర నుండి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలు అక్షాంశాలు. స్టేట్మెంట్ 2 భారతదేశం దక్షిణ అర్ధగోళంలో ఉంది. స్టేట్మెంట్ 3 రేఖాంశాలు ఒకే పొడవును కలిగి ఉండును. స్టేట్మెంట్ 4 వచ్చేసి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశంని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇక్కడ సరి అయినవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1, 3, 4 అండి. ఇక్కడ చూసుకుంటే భారతదేశం అనేది దక్షిణార్ధగోళంలో లేదండి, భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే రేఖాంశాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ చూసుకుంటే ఉత్తర ధ్రువము అదేవిధంగా దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ నిలువుగా గీచినటువంటి మనం ఊహారేఖలను ఏమంటాము అంటే రేఖాంశాలు అంటాము. కాబట్టి అన్ని రేఖాంశాలు అనేటివి ఒకే పొడవును కలిగి ఉంటాయి, గమనించాలి. తర్వాత 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాము, గమనించాలి. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి పెనమకూరు గ్రామానికి బందరు కాలువ ఇలా ప్రవహిస్తుంది. స్టేట్మెంట్ 1
ఈశాన్యం నుంచి నైరుతికి స్టేట్మెంట్ 2, ఆగ్నేయం నుంచి వాయువ్యానికి స్టేట్మెంట్ 3, నైరుతి నుంచి ఈశాన్యానికి స్టేట్మెంట్ 4, వాయువ్యం నుంచి ఆగ్నేయానికి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, వాయువ్యం నుంచి ఆగ్నేయానికి పెనమకూరు గ్రామానికి బందరు కాలువ ప్రవహిస్తుంది. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, పెనమకూరు గ్రామం బందరు కాలువకు కృష్ణా నదికి మధ్యలో ఉంది. స్టేట్మెంట్ 2, ఈ గ్రామానికి పశ్చిమ దిక్కులో కృష్ణా నది ప్రవహిస్తుంది. స్టేట్మెంట్ 3, ఉయ్యూరు నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బందరు కాలువ దాటి పెనమకూరు గ్రామాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ సరి కానిది ఏది అన్నాడు. ఆప్షన్ 1, 1 2 3, ఆప్షన్ 2, 1, 2, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే సరి కానిది అన్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవే గమనించాలి. కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయిన సమాధానం అవుతుంది, గమనించాలి. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, అత్యధిక ఎత్తు కలిగి అతి తక్కువ సమ ఉపరితాలు కలిగినవి పర్వతాలు. స్టేట్మెంట్ 2, స్వల్ప అసమాన ఎత్తులను పల్లాలను కలిగి ఉండేవి పీఠభూములు. స్టేట్మెంట్ 3, సమతల విశాలమైన ప్రాంతాలు మైదానాలు. ఇక్కడ సరి అయినవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 3, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా సరి అయినవే. అత్యధిక ఎత్తు ఉండి మనకు వాలు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఉపరితలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనకు పర్వతాలతో పోల్చుకుంటే గింట స్వల్ప ఎత్తు అనేది ఉండి అసమానంగా ఈ రకమైనటువంటి ఎత్తులు ఉండి మనకు పర్వతాలతో పోలిస్తే మనకు ఉపరితల వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న చిన్న కొండలు, గుట్టల ప్రాంతాలు. తర్వాత సమతల విశాలమైనటువంటి ప్రాంతాలు. సమతలంగా ఉంటాయండి, మనం వాడుకునేటువంటి భూములు ఏ రకంగా ఉంటాయి? సమతలంగా, తర్వాత విశాలంగా ఉంటాయి. ఆ రకమైనటువంటి ప్రాంతాలను ఏమంటాము అంటే మైదానాలు అంట. అన్నీ సరైనవి కాదు, అన్నీ సరి అయినవే. కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయిన సమాధానం అవుతుంది. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, పెనమకూరులో 15 అంగుళాల లోతు వరకే నల్ల రేగడి నేలలు ఉంటాయి. స్టేట్మెంట్ 2, ఇవి జిగురుగా ఉండి తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. స్టేట్మెంట్ 3, ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువల ద్వారా మళ్లించే నీటితో 10 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది. సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1, 3, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3, 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే పెనమకూరులో 15 అంగుళాలు కాదండి, 15 అడుగుల లోతు వరకు నల్ల రేగడి నేలలు అనేటివి ఉంటాయి. ఇవి జిగురుగా ఉండి తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. సెల్ఫ్ ఫ్లవింగ్ అనేది ఉంటుంది కదండి, ఆ తేమ అనేది పోయినా కొద్దీ అవి ఈ రకంగా పగుళ్ళు తేలుతాయి. పగుళ్ళు తేలిన తర్వాత ఏమవుతుంది అంటే పైన ఉన్నటువంటి మట్టి అనేది ఆ సందుల్లో పడుతుంది. ఆ రకంగా పడడం ద్వారా ఏమవుతుంది అంటే సెల్ఫ్ ఫ్లవింగ్, అంటే దానంతట అదే దున్నుకునే విధంగా ఆ రకంగా ఆ మట్టిలో జరుగుతుంది. తర్వాత ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో 10 లక్షలు కాదండి 12 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది, గమనించాలి. తర్వాత 30వ క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ఖరీఫ్ సీజన్ లో పండించే పంట సాల్వా. స్టేట్మెంట్ 2, రబీ సీజన్ లో పండించే పంట దాల్వా. 1, 2, ఆప్షన్ 2, 2 మాత్రమే, ఆప్షన్ 3, 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవే. ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలంలో పండించేటువంటి పంటను పెనమకూరులో మనకు సాల్వా అంటారు. అదేవిధంగా రబీ సీజన్ కనుక చూసుకుంటే శీతాకాలంలో పండినటువంటి పంటలను ఏమంటారు అంటే పండించేటువంటి పంటలు దాల్వా అంటారు, గమనించాలి. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల బనగాలపల్లెలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. ఇక్కడ స్టేట్మెంట్ 2, బెలూమ్ గుహలను ఆదిమ మానవులు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించేవారు. స్టేట్మెంట్ 3,
రాతి పనిముట్లను దాచుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. సరైనవి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. చాలా మంది ఆన్సర్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2 మాత్రమే సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బేతంచెర్ల బనగాలపల్లిలో వందల గోలు ఉన్నాయి. ఈ బెలూం గోలను ఆదిమ మానవులు విశ్రాంతి కోసము అదేవిధంగా రాతి పనిముట్లను దాచుకోవడానికి ఉపయోగించేవారు. కానీ కేవలం రాతి పనిముట్లను దాచుకోవడానికి మాత్రమే కాదు, గమనించాలి. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి బెలూం గుహలకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు. స్టేట్మెంట్ 2 వచ్చేసి కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమాను గవిలో ఇవి గుహలో లభ్యమయ్యాయి. దాని తర్వాత స్టేట్మెంట్ 3 ఆదిమ మానవులు గీసినటువంటి మానవ కృతులు ఎద్దు కడపలో చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సరి అయినవే అండి. ఇక్కడ చూసుకుంటే ఆదిమ మానవులు గీసినటువంటి మానవ కృతులు అదే ఎద్దును మనకి ఇక్కడ చూసుకుంటే కడపలో చూడొచ్చు. అదేవిధంగా కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమాను గవిలో మనకు ఎముకలతో చేసినటువంటి పనిముట్లు అనేటివి దొరికాయి. ఇవి భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదండి, ఇక్కడే దొరికాయి, గమనించాలి. అదే వాటి యొక్క ప్రత్యేకత. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 చింతకుంట గ్రామంలో ఎరుపు తెలుపు రంగులతో చిత్రాలు ఉన్నాయి. స్టేట్మెంట్ 2 ఈ చిత్రాలు 200కు పైగా ఉన్నాయి. స్టేట్మెంట్ 3 ఇందులో 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. స్టేట్మెంట్ 4 తెలుపు చిత్రాలలో మోపురం ఎద్దు గుహలలో కనిపిస్తుంది. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరికాని సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే ఈ 10 చిత్రాలు తెలుపు రంగులో ఉంటాయి. ఈ 200 చిత్రాల్లో మనకి ఇక్కడ చూసుకుంటే తెలుపు చిత్రాల్లో కాదండి, ఈ మోపురం ఎద్దు తర్వాత ఈ గుహలు అనేటివి మనకు ఎరుపు రంగు చిత్రాలలో గమనించాలి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి ఆదిమ మానవులు జంతువులను మచ్చిక చేసుకున్నట్టుగా ఆనవాళ్లు ఎక్కడ దొరికాయి? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 తెలంగాణ, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఆప్షన్ 1 కనుక చూసుకుంటే 1 2 3, ఆప్షన్ 2 1 2 4, ఆప్షన్ 3 2,3, ఆప్షన్ 4 1,3,4. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1 2 3 ఇవి 3 కూడా సరి అయినవి. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఆదిమ మానవులు జంతువుల్ని మచ్చిక చేసుకున్నట్లుగా ఆధారాలు దొరికాయండి. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కర్ణాటక. పశువులకు వేసేటువంటి కళ్యాలు, దాని తర్వాత మనకు పేడతో చేసినటువంటి ఆ దిబ్బలు, మనకు బూడిద దిబ్బలు అనేటివి దొరికాయి. వాటి ఆధారంగా ఇందులో ఆదిమ మానవులు జీవించారు అని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 కొండరెడ్లు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్నారు. స్టేట్మెంట్ 2 తూర్పు దిశ నుంచి ప్రవహించే గోదావరి శబరి సంగమించే ప్రాంతంలో కూనవరం ఉంది. ఇక్కడ సరి అయినవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2. ఒకసారి ఆప్షన్ చూసేసిన తర్వాత సరి అయిన సమాధానాన్ని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఇక్కడ చూసుకుంటే కొండరెడ్లు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే కూనవరం అనేది తూర్పు దిశ నుంచి కాదండి. మనకి ఇక్కడ చూసుకుంటే కూనవరాన్ని కనుక ఈ రకంగా మనం పటంలో చూసుకుంటే ఉత్తర దిశగా ఈ రకంగా మనకు ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి గోదావరి నది, తర్వాత మనకు ఈ రకంగా వచ్చేటువంటి శబరి నది, ఇవి రెండు కూడా ఉత్తర దిశ నుంచే వస్తాయి. ఇవి రెండు కలిసేటువంటి సంగమించే ప్రాంతంలో మనకు ఏముంటుంది అంటే కూనవరం అనే గ్రామం ఉంటుంది, గమనించాలి. తర్వాత 36వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1
బైసన్ కొండలలో నవంబర్లో వర్షాలు ఆగిపోతాయి. స్టేట్మెంట్ 2, ఈ కొండల్లో కొండరెడ్లు డిసెంబర్లో చెట్లు నరుకుతారు. స్టేట్మెంట్ 3, ఏప్రిల్ మే నెలలో తగలబెడతారు. స్టేట్మెంట్ 4 వచ్చేసి జూన్ నెలలో వర్షాలు ప్రారంభం కాగానే కట్టెలతో పొడిచి నేలలో విత్తనాలు నాటుతారు. ఇక్కడ సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1, 2, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే మనకు వీళ్ళు బైసన్ కొండల్లో నవంబర్లో వర్షాలు ఆగిపోతాయి. కొండరెడ్లు ఏం చేస్తారంటే డిసెంబర్లో చెట్లు నరుకుతారు. ఆ దుంగలు అవన్నీ ఆరిన తర్వాత ఏప్రిల్ మే నెలలో తగలబెడతారు, అంటే వర్షాకాలానికి ముందు. తర్వాత జూన్ నెలలో వర్షాలు ప్రారంభం కాగానే కట్టెలతో పొడిచి విత్తనాలు అనేటివి నాటుతారు. వీరు ఎలాంటి రసాయనికమైనటువంటి మందులను వాడరు, గమనించాలి. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి ఒప్పంద వ్యవసాయం ద్వారా జరిగే నష్టాలలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, మంచి దిగుబడి కోసం రైతులు రసాయనిక మందులను వాడుతున్నారు. స్టేట్మెంట్ 2, భవిష్యత్తులో భూగర్భ వనరులు తగ్గడం, భూమి సారం తగ్గడం వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. స్టేట్మెంట్ 3, కుటుంబ స్థాయి ఆహార భద్రతకు మాత్రమే ముప్పు ఏర్పడుతుంది. సరికానిది ఏది అని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 3 మాత్రమే, ఆప్షన్ 3 1 2 3, ఆప్షన్ 4 1, 3. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 3 మాత్రమే సరికాదు అండి. ఇక్కడ చూసుకుంటే కుటుంబ స్థాయి ఆహార భద్రతకు మాత్రమే కాదండి, కుటుంబ స్థాయి ఆహార భద్రత అనేది కూడా ఒక నష్టమే ఒప్పంద వ్యవసాయం ద్వారా. ఎందుకంటే వాళ్ళు వేయమన్నటువంటి పంటనే వేస్తారు, కానీ వీళ్ళ భద్రత అనేది వాళ్ళు చూసుకోరు. భవిష్యత్తులో భూగర్భ వనరులు అనేటివి తగ్గుతాయి, ఎందుకంటే విరివిగా వాటిని వాడతారు. దిగుబడి రావాలి కాబట్టి రసాయనిక మందులు అనేటివి వాడతారు, కాబట్టి ఇవన్నీ వాటి ద్వారా నష్టాల్లో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 3 మాత్రమే సరికాదు. తర్వాత 38వ క్వశ్చన్ వచ్చేసి రైతు బజార్లో ధర ఎలా నిర్ణయిస్తారు? ఇక్కడ స్టేట్మెంట్ 1, టోకు వర్తకులు దగ్గర కొన్న ధర కంటే 25% ఎక్కువ, తర్వాత చిల్లర వర్తకులు అమ్మే ధరల కంటే 25% తక్కువ. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2, ఇవి రెండు కూడా సరి అయినవే. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, రైతుల పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని వాళ్లకు నష్టం కలగకుండా మద్దతు ధర నిర్ణయిస్తారు. స్టేట్మెంట్ 2, కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరను కొనుగోలు చేస్తే గనక అమ్మే స్వేచ్ఛ రైతులకు ఉంటుంది. స్టేట్మెంట్ 3, వర్తకులు కనీస మద్దతు ధర కంటే ఎక్కువకు మాత్రమే కొంటారు. తర్వాత ఇక్కడ కొంటారు అండి ఇది. తర్వాత ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 4 వచ్చేసి వర్తకులు కొనుగోలుకు సిద్ధంగా లేనప్పుడు భారత ఆహార సంస్థ ధాన్యాలను కొనుగోలు చేస్తుంది. సరైనవి ఏవి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం కనుక చూసుకుంటే 1 2 4 అండి. ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు రెండవది ఎందుకు సరి అయినది కాదు అంటే కనీస మద్దతు ధర కంటే మూడవది ఎందుకు సరైనది కాదంటే వర్తకులు కనీస మద్దతు ధర కంటే ఎక్కువకు మాత్రమే కొంటారన్నదండి. ఎక్కువకు కొనాలని ఏం లేదండి, వాళ్ళకి ఇష్టమైనంత వరకు వాళ్ళు కొనే అధికారం అనేది వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ అమ్మే అధికారం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు కనుక కొనకపోతే మనకి ఏ రకంగా ఉంటుంది అంటే భారత ఆహార సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రకమైనటువంటి ధాన్యాలను కొంటుంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి మగధ విస్తరణకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణంగా గల కర్ణాటక వరకు. స్టేట్మెంట్ 2, తూర్పున బెంగాల్ వరకు. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే మగధ విస్తరణ అనేది ఏ రకంగా జరిగింది అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్ ఈ వైపు ఉంటుంది కదండి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ చూసుకుంటే దక్షిణాన ఉన్నటువంటి కర్ణాటక వరకు, ఈ రకంగా కర్ణాటక వరకు మనకు మగధ అనేది విస్తరించింది. తర్వాత తూర్పున బెంగాల్ అనేది ఇక్కడ ఉంటుంది కదండి, బెంగాల్ వరకు కూడా మనకు మగధ అనేది విస్తరించింది. ఇవి రెండు కూడా సరి అయినవే.
తర్వాత 41వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందు మనం ఓకే అంటే భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి, తర్వాత బాలబాలికల యొక్క నిష్పత్తి ఈ రకంగా తీసాం. అట్లా కాకుండా అవన్నీ కలిపి ఒకే క్వశ్చన్లో ఇస్తే ఇట మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని క్లియర్గా గుర్తుంచుకునేటివి ఏం చేయాలి అంటే, గుర్తుంచుకోవడానికి వీలుగా ఉండడానికి ఏం చేయాలంటే ఇలాంటివి బట్టి లాంటివి ఏంటి ఒక ప్లేస్లో రాసుకొని మనకు ఇయర్స్ కానీ అవి కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని బట్టి పట్టాల్సిన అవసరం ఉన్నవి ఉంటాయి, తర్వాత కొన్ని అవగాహనతో నేర్చుకునేవి ఉంటాయి. బట్టి పట్టాల్సినవి మాత్రం వాటిని రోజు చదువుతూ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇండియాలో 2011లో ప్రతి 1000 మంది పురుషులకు 945 మంది స్త్రీలు ఉన్నారు. తర్వాత స్టేట్మెంటు ఆంధ్రప్రదేశ్లో 1991లో 1000 మంది పురుషులకు 972 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, 2, స్టేట్మెంట్ 2 1 మాత్రమే, 3 2 మాత్రమే, 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే ఇండియాలో 2011లో కనుక చూసుకుంటే ప్రతి 1000 మంది పురుషులకు మనకు 940 మంది స్త్రీలే ఉన్నారు, గమనించాలి. తర్వాత 42వ క్వశ్చన్ వచ్చేసి గ్రామ సభకు సంబంధించి సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభ సభ్యులుగా ఉంటారు. స్టేట్మెంట్ 2 సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతుంది. స్టేట్మెంట్ 3 గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లను ఎన్నుకుంటుంది. తర్వాత స్టేట్మెంట్ 4 వచ్చేసి గ్రామ పంచాయతీ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూడండి మనకు గ్రామ సభ అంటే ఏమిటి అంటే గ్రామంలోని సభ్యులు అందరూ ఉండరండి, ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళు మాత్రమే గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. సంవత్సరానికి 2 సార్లు సమావేశం అనేది గ్రామ సభకు జరుగుతుంది. గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లను మనమే కదా ఎన్నుకునేది, ఓటు హక్కు ఉన్న వాళ్ళం గ్రామ సభ అనేది ఎన్నుకుంటుంది. తర్వాత మనమే కదండి గ్రామ పంచాయతీలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించేది, అంటే మనము అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళము, కాబట్టి ఇవన్నీ సరైనవే. తర్వాత 43వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 గ్రామానికి పెద్దగా పంచ్ వ్యవహరిస్తారు. స్టేట్మెంట్ 2 ఈ పదవి వారసత్వంగా వస్తుంది. సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరికాని సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 అండి. ఇక్కడ చూసుకుంటే గ్రామానికి పెద్దగా పంచ్ కాదండి, పంచ్ అంటేనేమో గ్రామ పంచాయతీ, పట్ల అంటేనేమో గ్రామం యొక్క పెద్ద, గమనించాలి. కాబట్టి మొదటిది సరి అయినది కాదు. తర్వాత 44వ క్వశ్చన్ వచ్చేసి క్రిమినల్ తెగల సవరణ చట్టం, దీన్ని రిపీల్ చట్టము అంటాము, 1952 అనేది దేన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 సంచార తెగలను డీనోటిఫై చేశారు. తర్వాత స్టేట్మెంట్ 2 సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి తెగలను మాత్రమే గుర్తించింది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. రెండవది కూడా కొంతవరకు మాత్రమే సరి అయింది. ఇక్కడ చూసుకుంటే సామాజికంగా ఆర్థికంగానే కాదండి, విద్యాపరంగా కూడా వెనుకబడినటువంటి వారిని గుర్తించింది. ఈ రెండింటిని మాత్రమే అన్నారు కాబట్టి ఇది సరి అయినది కాదు. తర్వాత 45వ క్వశ్చన్ వచ్చేసి మగధ రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండంలో చాలా భాగాన్ని పరిపాలించింది ఎవరు. స్టేట్మెంట్ 1 ఆప్షన్ 1 చంద్రగుప్తుడు, ఆప్షన్ 2 బింబిసారుడు, ఆప్షన్ 3 అశోకుడు, ఆప్షన్ 4 మహాపద్మనందుడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అశోకుడు అండి. ఇక్కడ చూసుకుంటే మహాపద్మనందుని కాలంలో కూడా మనకు విస్తరించబడింది కానీ ఇంతగా కాలేదండి. ఇక్కడ చూసుకుంటే భారత ఉపఖండం మొత్తంలో చాలా భాగం అశోకుడు విస్తరింపజేసి పరిపాలించాడు. తర్వాత 46వ క్వశ్చన్ వచ్చేసి మగధ సామ్రాజ్యంలో లేనివి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 హిందూ కుష్ పర్వతాలు, స్టేట్మెంట్ 2 తార్ ఎడారి గుజరాత్, తర్వాత స్టేట్మెంట్ 3 గంగా సింధు నదీ లోయలు, ఇక్కడ ఆప్షన్ 4 కృష్ణా గోదావరి లోయలు. లేనివి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 4, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు.
దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మగధ సామ్రాజ్యంలో ఉన్నాయి, గమనించాలి. తర్వాత 47వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 పాటలీపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతం చక్రవర్తి ప్రత్యక్షంగా నియంత్రించేవాడు. స్టేట్మెంట్ 2 పన్నులు వసూలు చేయడానికి మాత్రమే అధికారులను నియమించేవారు. స్టేట్మెంట్ 3 అధికారులు ఎలా పనిచేస్తున్నారు అని దూతలు రాజుకు తెలియజేసేవారు. ఇక్కడ స్టేట్మెంట్ 4 చక్రవర్తి సందేశాలను అధికారులకు వేగుల ద్వారా చేరవేసేవారు. సరి కానిది ఏది అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 3 4, ఆప్షన్ 3 3, 4, 1, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి కానిది అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 3 4 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే పన్నులు వసూలు చేయడానికి కాదండి అధికారులను ఉండేది, అంటే అది కూడా ఒక రీజనే, కానీ పన్నులు వసూలు చేయడం, అదేవిధంగా ఎవరైనా కట్టకపోతే వారిని శిక్షించడం, ఈ రకమైనటువంటి పనులు చేయడానికి మనకు అధికారులను నియమించేవారు. తర్వాత అధికారులు ఎలా పనిచేస్తున్నారని దూతలు కాదండి వేగుల ద్వారా తెలుసుకునేవారు. చక్రవర్తి యొక్క సందేశాలను మనకు దూతల ద్వారా చేరవేసేవారు, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుండి ఇతర ప్రాంతాలను పాలించారు. ఇక్కడ ఆప్షన్ 2 వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. ఆప్షన్ 3 వీరిని గవర్నర్లు అని పిలిచేవారు. ఇక్కడ ఆప్షన్ 4 వీరు చక్రవర్తికి తమ సూచనలను దూతల ద్వారా పంపేవారు. ఇక్కడ సరికానిది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి సరికాదండి. ఇక్కడ చూసుకుంటే వీరు చక్రవర్తికి తమ సూచనలను దూతల ద్వారా పంపేవారు కాదండి. ఇక్కడ చూసుకుంటే ఈ గవర్నర్లకే చక్రవర్తి దూతల ద్వారా సూచనలు పంపేవారు, గమనించాలి. అంటే చక్రవర్తి ఇక్కడ చూసుకుంటే చిన్న రాజ్యం ఉందనుకోండి దానికి రాజు అంటాం, అలా కాకుండా ఒక పెద్ద రాజ్యం ఉందనుకోండి దాన్ని మహా సామ్రాజ్యము అంటాము. ఆ సామ్రాజ్యం యొక్క రాజుని ఏమంటారు అంటే చక్రవర్తి అంటారు. చక్రవర్తి పెద్ద సామ్రాజ్యాన్ని మొత్తం పాలించలేడు కాబట్టి తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి అంటే కొన్ని ప్రాదేశికమైన వాటి పట్టణాలను ఏం చేస్తారు అంటే రాజధానిగా చేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు వీళ్ళ రాజకుమారులు ఉంటారు కదా వాళ్ళ చేత పరిపాలింపజేస్తారు. వారిని ఏమంటారు అంటే గవర్నర్లు అంటారు, గమనించాలి. ఆ ప్రాంతం పైన పూర్తి అధికారం అనేది వాళ్ళకు ఉంటుంది, గమనించాలి. తర్వాత 49వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఇచ్చానండి, అంటే ఈ క్వశ్చన్ కాదు దీనికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాను. అప్పుడు చాలా మంది దీనికి రాంగ్ ఆన్సర్ చేశారు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇది వేరే క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అశోకుడు బిందుసారుని కొడుకు, ఆప్షన్ 2 బిందుసారుడు చంద్రగుప్తుని కొడుకు, ఆప్షన్ 3 వచ్చేసి చంద్రగుప్తుని మన్మడు అశోకుడు. సరైనది ఏది అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1, 2, ఆప్షన్ 3 2, 3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1 2 3 అన్ని సరి అయినవి. ఇక్కడ చూసుకోండి బిందుసారుడు ఉంటాడు, బింబిసారుడు ఉంటాడు. బింబిసారుడు వేరు హర్యంక వంశానికి చెందినవాడు. బిందుసారుడేమో ఇక్కడ చూసుకుంటే అశోకుడు బిందుసారుని కొడుకు. బిందుసారుడు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే చంద్రగుప్తుని కొడుకు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిందేమో చంద్రగుప్తుడు. ఇక్కడ చూసుకుంటే ఈయన మొదటి పరిపాలకుడు. రెండవ పరిపాలకుడు వచ్చేసి బిందుసారుడు, తర్వాత మూడవ పరిపాలకుడు వచ్చేసి అశోకుడు. కాబట్టి చంద్రగుప్తుని మన్వడు అశోకుడు ఇవన్నీ కూడా సరైనవి. పోయినసారి క్వశ్చన్లో మనకు బింబిసారుడు అని ఇవ్వడం జరిగింది, గమనించాలి. తర్వాత 50వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. నేను దీన్ని జతపరిచే లోపు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా బైసన్ కొండలు ఇక్కడ చూసుకుంటే ఇందులో దానికి సంబంధించిన అంశం ఏది ఉందంటే శబరి అండి. ఇక్కడ చూసుకుంటే బైసన్ కొండల ద్వారా శబరి, సీలేరు అనే నదులు ప్రవహిస్తాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది డి అనేది వస్తుంది. తర్వాత కొండరెడ్లు వీరు చేసేటువంటి వ్యవసాయాన్ని జామ్ వ్యవసాయము లేదా మనకి ఇక్కడ చూసుకుంటే స్థల మార్పిడి వ్యవసాయం, తర్వాత పోడు వ్యవసాయము అంటారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది. తర్వాత కరికొమ్మలు అనేది దేనికి సంబంధించిన అంశం వెదురు కాబట్టి లేత వెదురు కొమ్మల్ని ఏమంటారు కరికొమ్మలు అంటారు కాబట్టి ఇక్కడ బి అనేది వస్తుంది. తర్వాత మామిడి పండగ అంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కొండరెడ్లు జరుపుకుంటారు కదండి పండగలు,
ఆ పండుగలు అనేటివి కాలాలకు సంబంధించినటువంటి పండుగలు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. కాబట్టి డిఏబిసి అనేది ఎక్కడ ఉందండి, డిఏబిసి అనేది రెండవ ఆప్షన్లో ఉంది కాబట్టి రెండవది సరి అయిన సమాధానం. తర్వాత ఈరోజు ప్రశ్న వచ్చేసి, ఏలూరు నుండి ఒంగోలుకు అదేవిధంగా మచిలీపట్నం నుండి కాకినాడకు వెళ్ళాలి అంటే వరుసగా ఏ దిశలో వెళ్ళాలి? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏలూరు నుండి ఒంగోలుకు తర్వాత మచిలీపట్నం నుండి కాకినాడకు వెళ్ళాలి అంటే వరుసగా ఏ దిశలో వెళ్ళాలి? ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని యొక్క సరి అయిన సమాధానాన్ని, అదేవిధంగా ఈ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, దాని తర్వాత ఆ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది లైవ్ చాట్లోనే తెలియజేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులు, ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను. ఈ గ్రాండ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులతో షేర్ చేసుకోండి. అదేవిధంగా వెళ్తున్న వాళ్ళంతా కూడా వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.